పేరు కృష్ణ అండి. ఇంకా నా జీవితం అంటారా, నా జీవితంలో నాకు నచ్చిన ఉద్యోగం దొరికే వరకు ఎంత కష్టమైనా హ్యాపీగా ప్రయత్నిస్తూనే ఉంటాను. అలా హ్యాపీగా ప్రయత్నించే నేను కలగన్న జీవితం కలే అవుతుందిరా, ఇది పగ ప్రతీకార చర్యలురా, ద్వేష విద్వేషాల రణరంగం రా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Nice talent, but ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే. ఎదిగిన కొడుకు ఎదవలా బయట తిరుగుతుంటే ధైర్యంగా ఉన్నారుగా. బాగానే ఉంటారులే. కృష్ణగడ ఎక్కడా? ఇంటర్వ్యూకి వెళ్ళాడయ్యా. ఇంటర్వ్యూ ఏం చెప్తాడు? హాయ్ సార్, మై నేమ్ ఈజ్ కృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. I am not a common man, sir. I am very talented. For example, you can give one example concept. నేను వెరీ కామన్ మ్యాన్ కాదు, వెరీ టాలెంటెడ్ అని చెప్తాడు. టాలెంట్ ఏమొస్తుంది? ఎన్ని ఇంటర్వ్యూలోకి పోయినా కొత్త ఏముండదులే, ఎప్పుడు జరిగేదే కదా. వాడికి బరువు బాధ్యతలుంటే ఎప్పుడో జాబ్ వచ్చేది. నైస్ మ్యాన్. ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్టెడ్ అండ్ సెకండ్ ఇంటర్వ్యూకి మా వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో కాల్ గురించి థ్యాంక్ యూ సో మచ్. సరేలే, మనం అనుకుంటే ఏం లాభం, వాడు మారాడు. సరే, నేను వెళ్ళొస్తా. బాయ్. మళ్ళీ పోయిందా? కొత్త ఏముందిరా? ఎలా ఉన్నావు బాబాయ్? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కానీ జాబ్ ఎలా వస్తుందిరా నీకు? నువ్వు జీరోరా, జీరో. నీకు తగ్గట్టు ఏ ఆఫీస్ బాయ్ గానో ఏదో ఒకటి చూసుకొని తొందర జాబు తెచ్చుకోరా. సరే బాబాయ్. అదేరా, తొందరగా జాబ్ తెచ్చుకో, లేకపోతే ఆ చెత్త బుట్టుంది చూసావా, దానిలో అయిపోతావురా పనికి రాకుండా. సరే బాబాయ్. అయినా ఆ జాబ్ కోసం అంత ఇబ్బంది పడతావేంట్రా? నీకు రాకపోతే నాకు చెప్పు, నీకు తగ్గట్టు నువ్వు చేసేటట్టు మన ఆఫీస్లోనే ఏదో జాబ్ చూస్తా. రా, ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకోవాలరా ఇప్పుడే, లేకపోతే ఎన్ని రోజులు ఉంటారా జీరోలాగా. రేపు రా ఆఫీస్కి, ఏదో ఒకటి చూస్తా. ఏమంటున్నా? తప్పకుండా వస్తాను బాబాయ్. సరేమో, నేను వెళ్ళొస్తా. సరే. మా బాబాయ్ ఆఫీస్కి వెళ్ళనా వద్దా? మా బాబాయ్ నా కోసం ఏదైనా చేస్తాడు. సరే, వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? యాదు బాబాయ్. ఒక నిమిషం. సరే. సార్, కృష్ణ వచ్చారు సార్. వెయిట్ చేపి, మనం వెంట వాడు తెలవాలిగా. సరే సార్. వెయిట్ చేయమన్నారండి. ఓకే.
సార్ నో సార్ అమ్మా, వెయిట్ చేయి అని చెప్పాను కదా. కొడుకన్నాక 25 తర్వాత తండ్రికి భరోసాగా ఉండాలి కాని బరువు అవ్వకూడదురా. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అంటే అంటారు, ఎందుకన్నారు? నీ దగ్గర ఏముందని. మా అమ్మ, మా చుట్టాలేమో నేను దేనికి పనికిరానంటారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే నా దగ్గర అన్నీ ఉండేవరకే వాళ్ళున్నారు. చివరికి మా అమ్మ నాన్నకు కూడా బరువైపోయా. ఓ మర్చిపోయా, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నా పేరు కూడా కృష్ణనే కదా. నన్ను అందరూ వదిలేసినా కూడా సిట్టింగ్లో కూడా నీ పక్కనే ఉంటున్నా. నా బాధలన్నీ చెప్పుకుంటున్నా. అయినా ఇవన్నీ నేను నీకు చెప్తున్నానా? నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ ఎవరో కూడా నీకు తెలియదు. చిన్నప్పుడే నిన్ను చాలా మంది చంపేద్దాం అనుకున్నారు. ఇందులో గొప్ప విషయం, నువ్వు లవ్ ఫెయిల్యూర్ కూడా కదా. న్యాయం వైపు ఉన్నా కూడా నిన్ను చేతగానాడు అని చాలా మాటలు అన్నారు. అబ్బా, అసలు విషయం మర్చిపోయా, నువ్వు పుట్టిందే జైల్లో కదా. అయినా నీ అంతటోడికే తప్పలేదు. నేనెంత ఒక్కోసారి అనిపిస్తుంది, నీ కష్టాలతో పోలిస్తే నీ చాలా బెటర్ ఏమో. కానీ నువ్వు చెప్పిన మాటల వల్ల ఇప్పుడు కూడా ఎంతో మంది ధైర్యంగా బతుకుతున్నారు. హ్యాట్సాప్. నాకొక్క డౌటు, అసలు నాకు జాబ్ లేనిది, జాబ్ రాంది టాలెంట్ లేక కాదు కదా, నా టాలెంట్కి తగ్గ కంపెనీ లేక. వాళ్ళు అలా అంటారేంటి? వాళ్ళకు తెలియక వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా నేనేం మాట్లాడలేనా? నేను మాట్లాడను, అస్సలు మాట్లాడను. వాళ్ళెన్ని మాటలన్నా ఒక్క మాట మాట్లాడను. అయినా నేను మాట్లాడినా వాళ్ళు మారరు. కానీ నాకు చాలా బాధగా ఉంది. అయినా ముందు నేను నా పరిస్థితులను మార్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బుంది, మా దగ్గర లేదని నేనేం మాట్లాడలేను అనుకుంటున్నావా? అంటే డబ్బుంటే ఏమైనా చేయొచ్చా? ఏమైనా మాట్లాడొచ్చా? డబ్బుంటేనే ప్రేమ, డబ్బుంటేనే గౌరవం అయితే అలాంటప్పుడు డబ్బునే చేసుకొని డబ్బునే వేసుకోవాలి. మనుషులు ఎందుకు ఇంకా? కొడతా, ఈసారి గట్టిగా కొడతా. మనతో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే తిరిగి అలానే ప్రవర్తించాలి
అదే ధర్మం అని నువ్వేగా చెప్పావు. అదే పాటిస్తా. అన్నీ గుర్తున్నాయి. ఎవ్వరినీ మర్చిపోను. అన్నిటికీ లెక్క చెప్తా. అన్నిటికీ లెక్క చెప్తా. నువ్వు జీరోరా, జీరో జీరో జీరో, నువ్వు జీరోరా. నేను జీరో కాదు, నేను జీరో కాదు, నేను జీరోని కాదు, నేను జీరోని కాదు.